నమస్తే. ప్రకాష్ రాజ్ పాపం ఓటు తీసేశారంట. ఏంటనేది ఒకసారి మనం మాట్లాడదాము. దీని మీద తప్పకుండా అనాలిసిస్ చేయాల్సిన అంశం ఇది. ఎందుకంటే దేశం కాకుండా విదేశం కోసం పోరాటం చేస్తున్న ఈయన కోసం తప్పకుండా మాట్లాడుకుంటేనే మనకు కొంత తెలుస్తుంది. ఎవరు ఏం చేయొచ్చు, ఎవరు ఏం చేయకూడదు అనేది. ఒకవేళ తెలిస్తే ఎలా ఇలాంటి పనులు చేస్తే తెలిసిన తర్వాత ఎలా తాట తీసేస్తారు అని. సో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ప్రకాష్ రాజ్ గారు తప్పు కదా మేడం, అంత అన్యాయం చేస్తారు, ఓటే తీసేస్తారు అయితే. మీరు తాట తీస్తారన్నారు, తాట తీయకుండా ఓటు తీశారు ఇక్కడ. అంతే అంటారా? కాకపోతే ఏంటంటే మీరు మరి 4 చోట్ల ఎట్లా అండి ఓటు హక్కు వినియోగించుకుంటారు? మీ మీద కేసు ఉంది కదా. అందరినీ గెలిపించాలని సర్వ సమానత్వంతో సౌభ్రాతృత్వం. అలాంటప్పుడు మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఓటు హక్కు తీసుకున్నారు కాదు. పనిలో పని అమెరికాలోనో లేకపోతే ఆఫ్రికాలోనో కూడా తీసుకోవాలి. పాకిస్తాన్ లో తీసుకుంటాం. ఏం మేడం మీరు ఏం మాట్లాడుతున్నారు? అంటే పాకిస్తాన్ వాడి తన్ని తగలేస్తాడు. మనం తీసుకుందామన్నా వాడు ఇవ్వడు. ఉగ్రవాదులకి సపోర్ట్ చేసినప్పుడు మీరు సపోర్ట్ చేయండి అంతవరకే. ఇక్కడికి వచ్చి ఓటు గీటు అంటే మర్యాదగా ఉంటది. అందుకని పాప ఆయనకి 4 చోట్ల ఓటు హక్కు ఉండేసరికి ఎక్కడ తీయాలో తెలియలేవాలి. అది సమస్య. ఆప్షన్ అడగాల్సింది ఆయన్నే. ఎక్కడ తీసారు అంటే కేసు కదా, ఆయన మరి అప్పుడు హాజరు కాలేదు కదా. ఏముందిలేండి మేడం, కింద నుంచి కాస్త ఎలా దోస్తే అవుతుంది. అందుకని ఇంకొక విషయం ఏంటంటే నిన్న ఆయన పాప చాలా ఆవేశంగా ఒక వీడియో రిలీజ్ చేశారు కదా. అసలు మామూలు వ్యంగ్యమండి, అసలు ఎంత భయంకరంగా ఉంది ఆ ఫేస్. తగ్గించుకోమని చెప్పారు. అది ఈయన పెట్టేసి భయం వేసిందండి ఆ మొహం చూస్తే. మామూలుగానే సినిమాల్లోనే విలన్ కాబట్టి అందులో కళ్ళు అది భయంగా. అసలు ఏంటది అంటే మోదీని అనుకరించాడు ఆయన, మీరు గమనించండి. మోదీని అనుకరిస్తూ మోదీలాగా మాట్లాడారు. ఇంకొక పొరపాటు ఏం చేశాడంటే ఆయన, ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే కర్ణాటక వాళ్ళు ఈయన ఓటు తొలగించడం మంచిదే అంటున్నారు కన్నడ వాళ్ళు. ఎందుకు ఆయన ఇంగ్లీష్ లో హిందీలో మాట్లాడాడు, కన్నడలో ఓటు తీసేసారు. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. అలా మర్చిపోతే ఎట్లా? నువ్వు కర్ణాటక వాడిని అంటున్నావు, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగా, ఇక్కడే పాఠశాలకు వెళ్ళా, ఇక్కడే కళాశాలకు వెళ్ళా, ఇక్కడే రంగస్థలంలో నేను ఎంట్రీ ఇచ్చాను అన్నాడు. కానీ నువ్వు కన్నడలో చెప్పలేదు ప్రకాష్ రాజ్ అంటున్నారు ప్రజలు. అవును, మరి వాళ్ళ భాష ఎక్కువగా తీసేయాలి. మరి ఇవ్వరు, ఇంకోటి ఇవ్వకూడదు. ఇంకా ఇవ్వరు. ఇప్పుడు అంటే వాళ్ళు ఇద్దామని అనుకున్నా కూడా కన్నడలో మాట్లాడినందుకు. సరే నువ్వు ఎవరినైనా వ్యంగ్యంగా మాట్లాడుకో, అది కాదు ఇష్యూ. డిబార్ నువ్వు కన్నడ వాడిని అంటున్నావు, కర్ణాటక వాడిని అంటున్నావు, కన్నడలో ఎందుకు మాట్లాడలేదు? కన్నడ రాష్ట్ర ఉప్పు తిని కరెక్ట్ కాదు కదా అక్కడ పుట్టి. అంటే ఆయన అన్ని ఉప్పులు తిన్నాడు కాబట్టి ఆయన మర్చిపోయాడు ఏ ఉప్పు అనేది న్యాయం చేయాలి, విశ్వాసం దేని చూపించాలని. కానీ కన్నడ వాళ్ళు అలా ఊరుకోరు. నువ్వు ఎక్కడైనా తిను, ఎందుకంటే నువ్వు కన్నడ మూలాలు మర్చిపోకు, నువ్వు కన్నడ వాడినని మర్చిపోకు. మన కన్నడ పరిమళాన్ని ప్రతి చోట నువ్వు పరిమళించేలాగా చెయ్యి అంటున్నారు. కానీ ఆయన పాప ఆయన నోటితోటి ఆయన అనవసరంగా పరువు తీస్తున్నాడు. అందుకని చాలా తెలివిగా చేశారు. అంటే ఇంకొక విషయం ఆయనకు అర్థం కాలేదు. మనం అంటే జస్ట్ ఆస్కింగ్ కదా, ఆయన పాప అడగడమే తెలుసు ఆయనకి, అంతకంట వినడమే తెలుసు, మాట్లాడడం తెలియదు. ఆయన ఒకటి మర్చిపోయాడు ఏంటంటే అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఓటు తీసేసింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కదా, దాని మోదీకి సంబంధం ఏంటి? మోదీ అన్న ఎలక్షన్ కమిషనరా, లేకపోతే ఆయన ఏమన్నా ఎన్నికల అధికారిగా ఉన్నాడా? నాకు తెలియదు. మరి మీకు ఏమన్నా తెలుసా? నాకు అసలు తెలియదు. అందుకని మాత్రాలే అక్కడెక్కడ తెలిసి అదే కదా. ఇప్పుడు అది అంటే అక్కడ చూసారా ఎంత జ్ఞానము దంతము కావాలో ఆయనకి. జ్ఞానదంతం రాలేదైతే వయసు అయింది కానీ రాదండి, నిజంగా రాదు. అసలు 40 years దాటినా రాదు చాలా మందికి. ఈయనకి ఇప్పుడు 50 ఏళ్ళ 60 నాకు తెలీదు, ఉండొచ్చు, నాకు ఏజ్ తెలియదు అనేది, మనకు అంత అవసరం లేదు కదా. అందుకని జ్ఞానదంతం రాలేదు, ఇంకా రాదేమో కూడా. అందుకనే పాప ఆయన జస్ట్ ఆస్కింగ్ అనే అంటున్నాడు, ఇంకా అడగడంలోనే ఉన్నాడు, చెప్పడానికి రాలే ఇంకా అడగడం. అందుకనే సో ఇప్పుడు ఓట్లు లేనట్టే ప్రస్తుతానికి లేదు. మరి ఆయన కేసు తేలే వరకు ఇవ్వరేమో.
ఆ తర్వాత ఎక్కడ ఇస్తారు, మరి మిగతా రాష్ట్రాల్లో నువ్వు విత్డ్రా చేసుకుంటావు అని అడుగుతారేమో. అవును, ముందు ఆ నిజాలు మాట్లాడితే అప్పుడు ఇలా ప్రశ్నించవచ్చు. అవును. నిజం మాట్లాడకుండా నేను మోదీ లాగా మాట్లాడతాను, వ్యంగ్యంగా ఇప్పుడు ఓటు మాట్లాడతాను, హక్కు లేనోడు ఏం అడగడానికి మాట్లాడడానికి ఉంటదేమో కదా. ఏం ఉండదు. మీరు ఓటు కావాలంటే హక్కు ఉంటేనే పాకిస్తాన్ లో అంత కదా ఓటు హక్కు మాట్లాడడానికి. తెచ్చుకోవచ్చేమో, నాకు తెలియదు కొత్తగా అన్న. ఉమ్, అంటే ప్రత్యేక రిక్వెస్ట్ తోటి ఉమ్, నేను మీకు సపోర్ట్ గా ఉన్నాను కాబట్టి ఇవ్వండి ఉమ్. అని ఏమైనా అడగచ్చు. అవును, మనకు ప్రశ్నించే తెలియదే. హక్కు ఓటేసినోడికి అంటారు కదా, ఇప్పుడు ఓటు హక్కు లేదు ఇంకా. జస్ట్ ఆస్కింగ్ లేదు, జస్ట్ ఆస్కింగ్ ఏం లేదు. జస్ట్ లిజనింగ్. రైట్, మనం చూద్దాం పాప వస్తుందా రాదా. అలాగే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.